నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను మీ మణిశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటయ్యా అంటే, తమ్ము చూశారు కదా, ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు అనేది ఫుల్ కన్ఫ్యూజన్. ఏంటి కన్ఫ్యూజనా అనుకుంటున్నారా? అవును, అది మనకు కాదు కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లో ఉందంట. ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే, నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. చూడండి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ ఫాలో అవుతున్నట్టుగా చూసాం. మరి ఇక్కడ నుంచి ఏం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నట్టుగా చూసాం. మీరు గమనించండి, నేను మళ్ళీ ప్లే చేస్తా, ఇంకోసారి ప్లే చేస్తా. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారా అనేది అర్థం కాని కన్ఫ్యూజన్ అట. ఎక్కడ? వైఎస్ఆర్సీపీ వాళ్ళలో. ఎందుకు అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, ఒక వారం రోజుల క్రితం ఒక పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఒకటి నిర్వహించారు. ఆ సమావేశంలో జనరల్గా అన్ని టాపిక్స్ ఎలా మాట్లాడతారో మాట్లాడారు. కానీ ఒక 15 మందిని మాత్రం పర్సనల్గా పిలిపించుకొని ఒక మాట చెప్పారట. ఏమని? కూటమిలో వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలిసి ఉండరు, పోట్లాడుకుంటారు ఏదో ఒక రకంగా. పై లెవెల్లో వాళ్ళు బాగున్నా కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం తప్పకుండా ఏవో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. మరి అటువంటి గొడవల్ని మీరు వదలకూడదు, వాటిని మీరు హైలైట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు వాళ్ళు కలిసి ఏమి ఉండరు. గ్రౌండ్ లెవెల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆ లెవెల్లో తప్పకుండా వాళ్ళకి మధ్య గొడవలు అయితే వస్తాయి. మీరు మాత్రం ఇటువంటి టాపిక్స్ని రైజ్ చేసుకోండి. ఎప్పుడు ఏ చిన్న అంశాన్ని దొరికినా సరే మీరు ఏకి పారేయండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పినట్టుగా ఆ మధ్య చాలా మంది అనుకున్నారు. సరే, అక్కడతో అయిపోయింది, కన్ఫ్యూజనే కదా అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇందాక మీరు చూసినట్టు ఫస్ట్ మనం ఏం చేసాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారా అంటే, అవును, మొదట్లో ఫాలో అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసింది. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఉంటుందా? ఎన్నో సభల్లో ఎన్నోసార్లు చెప్పారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమని? ఒక తెలివిగల నాయకుడు, అలాగే ఒక ఫ్యూచర్ భవిష్యత్తు తెలిసిన నాయకుడు, ఒక అనుభవం ఉన్న నాయకుడు మన ముందు ఉంటే మనం తప్పక తలవంచాల్సిందే, ఆయన బాటలో మనం నడవాల్సిందే. ఆ విధంగా వెళ్తేనే మనం, ఆయన ఏం చెప్తున్నారు, మరో 15 ఏళ్ళు మేమే అంటే కూటమి వాళ్ళమే అని ఎందుకు చెప్తున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రాజకీయ అనుభవాన్ని ఆయన పుణికి పుచ్చుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయిందట. ఏ విధంగా అయింది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్నే చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయిపోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు ఇంకొంతమంది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే, క్యాబినెట్ మీటింగ్ ఒకటి జరిగిందట. ఆ క్యాబినెట్ మీటింగ్ లో లూలు మాల్ విషయం ఒకటి, లీజుకి ఇచ్చే అంశం ఒకటి వాళ్ళు డిస్కషన్లోకి వచ్చిందంట. అయితే వాళ్ళ మధ్య డిస్కషన్లోకి వస్తే మామూలుగా ఉపాధి అవకాశాలు కానీ, లీజు అంశాలు కానీ, లేకపోతే క్రాసింగ్ అంటున్నారు కదా అని అందరూ డిస్కస్ చేస్తుంటే, నార్మల్గానే సాఫీగా డిస్కషన్ అయితే సాగిపోతుంటే, సడన్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు ఈ లూలు మాల్ గురించి లేవనెత్తారట. ఆ అంశాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలు ఏంటి అంటే, ఇందులో ఫస్ట్ పాయింట్ స్థలం. ఫస్ట్ పాయింట్ వచ్చి స్థలం, రెండో పాయింట్ వచ్చి లీజు, మూడో పాయింట్ వచ్చి ఉపాధి. ఈ 3 పాయింట్ల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగిందట. ఈ 3 పాయింట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రమంలో ఫస్ట్ స్థలం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం లూలు మాల్ సంస్థకి, లూలు గ్రూప్కి ఏం చేస్తుంది అంటే స్థలాన్ని ఇస్తుంది. మరి ఆ స్థలం ఇచ్చినప్పుడు కండిషన్స్ ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. ఎందుకంటే అది ప్రజాస్థలం, అది ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్థలం గురించి ప్రశ్నించారంట. ఏమని? స్థలం ఇస్తున్నది ప్రభుత్వం, షరతులు పెట్టాల్సింది ఎవరు? మనం కదా, వాళ్ళు ఎందుకు షరతులు పెడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లేవనెత్తిన ప్రశ్న. సరే, స్థలం ఇస్తున్నాం, ప్రాసెసింగ్ అంటున్నారు. ఏం ప్రాసెసింగ్ చేస్తారు? ఒక క్లారిటీ ఉండాలి కదా. మాంసం ప్రాసెసింగ్ చేస్తారా, పండ్లు ప్రాసెసింగ్ చేస్తారా, కూరగాయలు ప్రాసెసింగ్ చేస్తారా, ఏమి వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు అనే దాని మీద క్లారిటీ ఉందా అని రెండో ప్రశ్న లేవనెత్తారట. ఇక నెక్స్ట్ వచ్చి లీజు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లీజు గడువు పెంపు అనేది జనరల్గా అయితే 3 సంవత్సరాలకు చేయాలి, కాకపోతే వాళ్ళు మాత్రం షరతు ఏం పెట్టారంటే 5 సంవత్సరాలకు చేస్తాము అని. దానికి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందంట. ఇప్పుడు లూలు మాల్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు,
ఓకే. మరి దాంట్లో షాపులు కొన్ని వాళ్ళకి రెంట్‌లకి ఇవ్వచ్చు, లీజుకి ఇవ్వచ్చు. మరి అది వాళ్ళెలా ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? 3 సంవత్సరాలు తీసుకుంటారా? ప్రభుత్వానికి మాత్రం 5 సంవత్సరాలు పెడతారా? ఇదేమి లెక్క? ఎందుకు లీజులో అంత తేడా ఎందుకు మనం ఒప్పుకోవాలి? అసలు అదేం లెక్క అని ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రెండో పాయింట్ ఇక్కడ ఉపాధి. ఇప్పుడు ఒక పరిశ్రమని మనం ఎందుకు ఆహ్వానిస్తాము అంటే స్థానిక ప్రజలకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశమే కదా! మరి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించకుండా వాళ్ళ సొంత సిబ్బందిని ఎలా పెట్టుకుంటారు? స్థానిక ప్రజలకు కదా వాళ్ళు ఉపాధి కల్పించాల్సింది అంటే ఈ 3 ప్రశ్నలను మన పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏమిటి? మాంసమా? మాంసం అంటే ఏంటి? గోవధ చేస్తారా? గోమాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తారా? ఏం చేస్తారు? గోవధ గనక జరిగితే దానికి నేను వ్యతిరేకం, ఖచ్చితంగా నేను వ్యతిరేకం అని ఖరాఖండిగా చెప్పారంట. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. క్యాబినెట్ మీటింగ్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన ఉంటారు, మిగతా మంత్రులందరూ కూడా ఉంటారు, మిగతా మినిస్టర్లందరూ కూడా చాలా మంది అక్కడ ఉంటారు. అవును కదా. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వచ్చిందిలే మనకి గందరగోళం, ఎలాగో మన ప్రభుత్వమే కదా, మన వాళ్లే కదా అని ఊరుకోవచ్చు కదా. ఆయన ఎందుకు ఊరుకోకుండా ప్రశ్నించారు అంటే ఇది ఒక స్థలం కాదు, ఇది ఒక వ్యాపారం కాదు, ఇదంతా ప్రజల మనోభావాలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి, ప్రతిదీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మిగతా మంత్రుల ముందే ఆయన ప్రశ్నించారు అంటే ఆయన ఏ విధంగా ఆలోచించారు అంటే ఆయన ప్రభుత్వం తరపున లేరు, అక్కడ ఒక సామాన్యుల్లాగా ఒక ప్రజా ప్రతినిధిలాగా నార్మల్గా కూర్చొని ఆయన అడుగుతుంది ఏంటంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే మనం ఇవ్వాలి ప్రజలకి అని చెప్పుకోవడం జరిగిందనమాట. దీనికి మిగతా మంత్రులు దానికి సంబంధించిన మంత్రులు ఏం చెప్పారు అంటే సార్ ఇక్కడికి సంబంధించి మాంసానికి అయితే కాదు సార్, ఫుడ్ కానీ లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ దీనికి సంబంధించిందే సార్, మాంసం అయితే కాదు సార్ అని క్లారిటీ ఇచ్చారంట. అక్కడికి ఓకే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ లీజ్ విషయానికి సంబంధించింది కూడా ఒకసారి మేము మాట్లాడతాం సార్, ఇంకొకసారి మాట్లాడతాం సార్, ఇప్పుడు ఎలాగో మనకి కొంచెం పరిశ్రమలు కావాలి కాబట్టి మేము ఒకసారి మాట్లాడతాం సార్ అని అన్నారంట. ఇప్పుడు మాట్లాడతాం అని అన్నారు. కానీ ఈయన లేవనెత్తిన ప్రశ్నలు కరెక్టేనా కాదా? ఇప్పుడు ఆయన ఆ ప్రశ్నలు లేవనెత్తబట్టే ఒక దాని మీద క్లారిటీ వచ్చింది. ఏంటి? ఇక్కడ గోవధకి సంబంధించిన ప్రాసెస్ అయితే అక్కడ జరగదు, గో మాంసానికి సంబంధించింది అయితే ప్రాసెస్ అక్కడ జరగదు. ఓకేనా. నెక్స్ట్ 2 లీజుకు సంబంధించింది కూడా ఆయన ప్రశ్నించారు, ఉపాధికి సంబంధించింది కూడా ఆయన ప్రశ్నించారు. ఇలా ఒక సీఎం ముందు ప్రశ్నించే మంత్రి ఎవరైనా ఉన్నారా? నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. కానీ అలా ప్రశ్నించారు అంటే ఆయన ఎవరి పక్షాన ఉన్నట్టు, ప్రభుత్వమే వాళ్ళది. అలాంటప్పుడు ఆయన ఎవరి పక్షాన ఉన్నట్టు అంటే ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్ అంతా చూసిన తర్వాత ఆయన చాలామంది చెప్పే మాట ఏమిటి అంటే ఆయన ప్రజానాయకుడు, ఈయన ప్రజానాయకుడు, ప్రజా వ్యక్తి, ప్రజల కోసం పుట్టిన వ్యక్తి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అంటే అవుననే చెప్తారు. ఇప్పుడు దాకా మనం పవన్ కళ్యాణ్ గారి వర్షం చూసాం కదా. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని, నువ్వెలా మాట్లాడతావు అన్న ఆలోచనలోకి ఆయన వెళ్ళలా. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అని ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమానే. సో ఇక్కడ కూడా అంతే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆయన. ఈ పాయింట్లన్నీ విని చంద్రబాబు నాయుడు గారు అక్కడ డిస్కషన్ని పెంచకుండా ఎలా కట్ చేశారు తెలుసా? ఎస్, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్. అక్కడ గోవధ గనక జరిగితే అసలు అవసరమే లేదు, ఫుడ్ అనేది ఓన్లీ కూరగాయలు లేదా పండ్లకు సంబంధించింది మాత్రమే జరగాలి. ఆయన చెప్పిన పాయింట్కి ఓకే చెప్పారు. నెక్స్ట్ లీజ్ విషయం కూడా ఆయన కరెక్టే చెప్పింది, ఆయన అడిగిన దాంట్లో తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుకుంటూ పాజిటివ్గా మాట్లాడుకుంటూ వచ్చారంట. చూశారు కదా రాజకీయ చాణక్యం అంటే అది. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ లేకపోతే ఖచ్చితంగా ఈయన క్వశ్చన్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ని.
మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈ విధంగా వెళ్దాం అనేవాళ్ళు. కానీ అలా అనకుండా ఆయన చెప్పిన దానికి వంత పాడారా అంటే అవును, మంచి కాబట్టే వంత పాడాల్సి వచ్చింది అని చాలామంది చెప్తున్న మాట. అయితే ఇక్కడ మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రశ్నించేవాడే నాయకుడు. అది ఎవరిని ప్రశ్నిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు, వాస్తవం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి అనే విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు అంటే అతను గనక చెప్పింది వాస్తవం అయితే మనం ఒప్పుకొని తీరాల్సిందే. అది మీరు కూడా చెప్పండి, మీరు కూడా మిగతా మంత్రులు కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నేను ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తా, మిమ్మల్ని కూడా నేను ఫాలో అవుతా అని కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు జగన్ గారి కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా లేదా అని మనం పక్కన పెడితే ముందు ఈ విషయం బట్టి మనం ఒక క్లారిటీకి వద్దాం. ఏంటి అంటే ఈయన వెనక ఈయన వెళ్ళట్లా, ఆయన వెనక ఈయన రావట్లా. వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అంటే సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు ఈక్వల్గా ముందుకెళ్తున్నారు. ఆయన ఏదో చెప్పాడు కదా అని ఈయన ముందుకెళ్ళట్లా, ఈయన ఏదో చెప్పాడు కదా అని ఈయన వెనక్కి వెళ్ళట్లా. వీళ్ళిద్దరూ కూడా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే మరో 15 ఏళ్ల పాటు మనమే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ని మనం అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఇవ్వచ్చు అనే ధోరణిలో 15 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి మనం ఒకరికొకరం కోఆపరేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళదాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ లూలు మాల్ విషయం అయితే చాలామంది ఏంటంటే లూలు మాల్ విషయంలో ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. హైలైట్ చేయటం కాదు అక్కడ, ఇప్పుడు లూలు మాల్ అయింది, ఇంకోటి అవుతుంది కదా. ఇప్పుడు లూలు గ్రూప్ వాళ్ళు అయ్యారు, నెక్స్ట్ ఇంకో సందర్భంలో ఇంకోటి అవుతుంది కదా. అక్కడ దాకా వెళ్ళకూడదు. మనం పరిశ్రమలు తెచ్చుకున్నా మనకే ఉపయోగపడాలి, మనకే అంటే వాళ్ళకి కాదు ప్రజలకే ఉపయోగపడాలి. ఎందుకంటే అది ప్రజల ఆస్తి, ఒక స్థలం అనేది ప్రజల ఆస్తి అన్నట్టుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. దానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలపడం జరిగిందనమాట. అక్కడ డిస్కషన్ అనేది ఎంత స్మూత్గా డీల్ చేశారనేది ఈయన రాజకీయ అనుభవం, ఆయన ఆలోచన విధానానికి అద్దం పడుతుంది అని చాలామంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.